ఒక వడాపావ్ సరేనా. అరే బజరంగ్, ఈసారి గణేష్ పండుగ చాలా జల్ది అయిపోయినట్టు అనిపించింది కదరా? అవునన్నా, నిమజ్జనం చేస్తుంటే నాకు కూడా చాలా బాధగా అనిపించింది అన్నా. అరే ఏం బాధపడకరా, ఇప్పుడు మనకు దుర్గమ్మ రాబోతుందిరా. దుర్గమ్మనా? దుర్గమ్మ అంటే ఎవరన్నా? చెప్తా గానీ ముందైతే తిను. అరే తిన్న తర్వాత అక్కడికి వెళ్ళి చూపిస్తారా? సరే సరే చలో పదాయిక వెళ్దాం. సరేనా వెళ్దాం. అరే దుర్గమాత చాలా పవర్ఫుల్ రా బజరంగ్. అదిగో అక్కడ షెడ్ లో ఉన్నాయి రా, వెళ్దాం పదా. అక్కడికి వెళ్దాం పదా. ఈ షెడ్ లో చాలా దుర్గమాత విగ్రహాలు ఉన్నాయి, వెళ్ళి చూద్దాం పదరా బజరంగ్. మన గణేష్ చతుర్థికి గణేష్ పండుగ ఎలా చేసుకుంటామో అలా దుర్గాష్టమికి నవరాత్రుల దుర్గమ్మ పండుగ చేసుకుంటాం. అరే ఈ షెడ్ లో చూసేసాం కదా, వేరే షెడ్కి వెళ్ళి చూద్దాం పదరా. అబ్బాబాబా, ఈ దుర్గమ్మ విగ్రహం చూడరా బజరంగ్. బా దండం పెట్టుకోరా, దండం పెట్టుకో. జై మాతాజీ, జై దుర్గమ్మ, జై దుర్గా భవాని. దుర్గమ్మత చాలా పవర్ఫుల్ గాడ్ రా బజరంగ్. మన ఈ దుర్గమ్మ సాక్షాత్ పరమశివుడి భార్య రా బజరంగ్. అలాగే దుర్గమ్మ మహిషాసుని అంతం చేసి చెడుపై మంచి విజయం సాధించింది. అన్నా అలాగైతే ఈ విగ్రహం తీసుకొని మనం కూడా పెడదామన్నా. అరే అంత పెద్ద విగ్రహం వద్దురా అన్నా, మరి చిన్న విగ్రహం అయినా తీసుకుందామా? మరీ చిన్నగా అయిపోయిందిరా బజరంగ్, వెనక్కి చూద్దాం పదరా. అరే అన్న వాళ్ళు పనిచేస్తున్నారు, చూసుకున్నారా? అరే బజరంగ్, ఈ అమ్మవారి విగ్రహం ఫిక్స్ చేసేద్దాం రా. హలో ఆటోనా? ఇక్కడ వచ్చేసానా? అలా దుర్గమ్మ విగ్రహాన్ని అయితే బుక్ చేసుకొని ఆటోలో అయితే పెట్టేశాం. ఇంటికెళ్ళి గలీలో అంతా సెట్ చేసి డెకరేషన్ చేసేద్దాం. సో గైస్, మీరు కూడా దుర్గమ్మతను పెడుతున్నారా? అయితే కామెంట్ లో చెప్పండి. అరే బజరంగ్, నువ్వు ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి ఆటో మాట్లాడి చూస్తా, సరేనా? సరేనా, నువ్వు వెళ్ళేసిరా. ఈ షెడ్ లో విగ్రహాలు చాలా బాగున్నాయి. అరే ఇక్కడ కూడా చాలా బాగా పెయింటింగ్ చేశారే, చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. ఈ విగ్రహాలను చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అన్న ఇక్కడ పిల్లర్ నెంబర్ 145 దగ్గరకు వచ్చేసాడు అన్న. ఏంటో ఏమో ఈ అన్న, పోతే అటే పోతాడు. అబ్బా అలసిపోయినా, కాసేపు కూర్చుందాం ఇక. అబ్బా తిరిగి నడుము పట్టేసింది ఇక. ఏంటి సౌండ్? నాకు భయంగా ఉంది, సమయానికి అన్న కూడా లేకపోయా. ఇప్పుడు ఎలా? బజరంగ్, ఎందుకు భయపడుతున్నావు? ఎవరేమే? అయినా నా పేరు మీకెలా తెలుసు? ఎవరు మీరు? నాకు అన్నీ తెలుసు. నీకు తెలుసా? అలా ఎలా తెలుసు? ఎవరు మీరు? నా పేరు అమ్మ. అమ్మనా? ఎవరమ్మా? ఎవరికమ్మా? అందరికీ అమ్మని. ఈ ఆటోలేంటో ఒక్కటి కూడా బుక్ అవ్వట్లేదు. బజరంగ్, అరే వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు? బజరంగ్, అరే బజరంగ్, ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏమో అన్న, ఎవరో అమ్మ అంట భయపడుతుంటే భయపడకని చెప్పి ధైర్యం చెప్తుంది. అమ్మనా? అమ్మ ఎవరైనా పేరుంటదారా? అయినా అక్కడ ఎవరు లేరు కదరా. ఎవరు లేరా అన్నా? ఆమె ఇప్పటికి ఇక్కడే ఉందన్నా, నాతో మాట్లాడిందన్నా. అవునా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అంటే నీతో మాట్లాడింది అమ్మా భవాని, జై దుర్గా భవాని. గైస్, వీడియో నచ్చితే లైక్ చేసి జై దుర్గమ్మ అని కామెంట్ చేయండి. తోడదానికి ఎంతసేపే నీకు? ఏంటండి ఇవాళ కూడా తాగొచ్చారా? నా ఇష్టం తాగొచ్చా.
ఆయన తాగటం ఎప్పుడు మానేస్తాడో ఏమో. ఇవాళ తాగడం మస్తు అయిపోయింది, వండుకుందాం. అమ్మా దుర్గమ్మ, మా ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. నువ్వే ఏదైనా మార్గం చూపించు. జై దుర్గామాత, జై దుర్గా భవాని. ఎక్కడ అబ్బా, ఈయన ఇవాళ కూడా మళ్ళీ తాగొచ్చినట్టున్నారు. ఏమైంది నందు? ఏంటి ఇవాళ తాగి రాలేదని చూస్తున్నావా? ఇక నుంచి తాగనులే, నీకోసం జిలేబీ తీసుకొచ్చా, తీసుకో. అమ్మయ్య, మొత్తానికి మా ఆయన మారారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, ఇదంతా నీ వల్లే. అమ్మా భవాని లోకాల నేలే ఓంకారరు. హలో, దసరా హాలిడేస్ అంట కదా? అవునవును. సరే సర్లే. ఈ సమోసా సీజన్ 2 వస్తుందంట కదా? అరే సాయి, అరే ఏంటమ్మా? అరే రేపు పండుగ ఉన్నదిరా. పండగనా? ఏం పండగ? దుర్గాష్టమిరా. అయితే అయితే అంటవేంద్రా, బయటకు వెళ్ళి సామాన్ తీసుకొద్దాం పదా. అమ్మా, నేను దేవుని నమ్మని నీకు తెలుసు కదా, మళ్ళా పూజలు పురస్కారాలు ఆడికోదాం ఈడికోదాం అంటవేంది ఊరికే? అరే అలా అనకూడదురా, తప్పురా అలా మాట్లాడడం. అమ్మా, నాకు తెలుసు కానీ నీ పన్ను తీసుకోపో అమ్మా. వీడు మారడు, పోరా. చీ, వీడెప్పుడు మారతాడో ఏమో, వీనికి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. అమ్మా దుర్గమ్మ, ఎలాగైనా వీని నువ్వే మార్చాలమ్మా. మార్చుతా. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు? ఇక్కడ దుర్గాష్టమి రోజు మీ ఇంటికి రాబోతున్నాను. అమ్మా, కానీ నేనొచ్చే సంగతి ఎవ్వరికీ చెప్పకూడదు. నువ్వు మౌనవ్రతం పాటించాలి. సరే అమ్మా. దుర్గమ్మ రేపు మా ఇంటికి రాబోతుంది. ఇల్లంతా శుభ్రం చేసుకొని మంచిగా నీట్ గా ఉంచుకోవాలి. అమ్మకు ఇష్టమైన ఎన్నో ప్రసాదాలు చేయాలి, ఇంకా చాలా పని ఉంది. నేను నమ్మలేకపోతున్నా, అయితే అంతా అయిపోయింది. దుర్గాష్టమి రోజు. అబ్బా, రీల్స్ చూస్తుంటే రోజు అర్థమే కావట్లేదు. ఇప్పుడెవరు వచ్చారు? ఈమె పని చేస్తున్నట్టుంది, నేనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూద్దాం. దుర్గమ్మ వచ్చిందా? ఎవరు? అమ్మా, ఎవరు వచ్చారు చూడు. అమ్మా దుర్గమ్మ, చెప్పినట్టే వచ్చావు కదా. జై దుర్గా భవాని. వద్దు. సరే, వస్తున్నా లోపలికి. ఇల్లు బానే శుభ్రంగా చేసింది కదా? సరే, వెళ్ళిరా అమ్మా. మా అమ్మకి ఏం పని ఉండదు, ఎవరెవరినో ఇంటికి తీసుకొస్తా ఉంటది. పిలవగానే వస్తారు, ఏం పని లేదనుకుంటా. అయినా వీళ్ళకైనా కొంచెం ఏమేంటి
ఇలా నవ్వుతుంది? హా, ఏమేంటి నీ మాట్లాడుతుంది అలా నవ్వుతుంది? హే, హే, ఏమ్మా ఎందుకు నవ్వుతున్నావు అలా? నేను నీకు జోకర్లా కనిపిస్తున్నానా? ఫస్ట్ కంచిలే వెళ్ళిపో వెళ్ళిపో. వెళ్తాను. ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపో నువ్వు. సరే వెళ్తాను, కోప్పడకు. అటువైపు ఏం చూస్తున్నావు? మా అమ్మ రాదని వెళ్ళిపో వెళ్ళిపో, ఫస్ట్ గా వెళ్ళిపో. హా, వెళ్తున్నా. ఎవరు ఆమెనా? పంపించేసా, నన్ను చూసి నవ్వుతుంది. ఎంత పని చేశావురా? ఎందమ్మా నువ్వు ఎవరో తీసుకొస్తావు ఇంట్లోకి? అరే ఆమె ఎవరో తెలుసారా? సాక్షాత్తు ఆ దుర్గమ్మరా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అరే ఎంత పెద్ద తప్పు చేశావేంద్రా. మన ఇంటికి అతిథిలా వస్తానని చెప్పిందిరా నిన్న తను నాకు. నువ్వేమో తనని పంపించేశావు. ఏంటమ్మా నువ్వు మౌనవ్రతం కదా మాట్లాడుతున్నావేంటి? తనే నాకు మౌనవ్రతం చేయమని చెప్పిందిరా. అవునా? అంటే ఎంత పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు దుర్గమ్మ. జై దుర్గా భవాని. టైం ఏంది ఇంత అవుతుంది, నేను ఇంకా ఇంటికి రాలేదేంటి? ఒకసారి ఎక్కడున్నారో కాల్ చేద్దాం. నందు కాల్ చేస్తుంది. హలో, ఎవండి? నందు ఎక్కడున్నారు? అది యాక్చువల్గా సార్ కొంచెం హెవీ వర్క్ ఇచ్చాడు, నైట్ షిఫ్ట్ కూడా వేశాడు, రావడానికి కొంచెం లేట్ అయిపోద్ది. నువ్వు తినేసి డోర్ లాక్ చేసుకుని పడుకో, సరేనా? అదేంటండి, చెప్పాలి కదా ముందే. చెప్దామనుకున్నా, కాకపోతే కొంచెం హెవీ వర్క్ ఉండే. సరే, త్వరగా రావడానికి ట్రై చేయండి. లేదు నందు, త్వరగా రావడానికి అవ్వదు. అవునా? సర్లేండి. సరే నందు, బాయ్. అమ్మో, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా, ఒంటరిగా పడుకోవాలంటే భయమేస్తుంది. అబ్బా, చాలా లేట్ అయిపోయింది. ఈయన వస్తాడేమో అనుకున్నా. అమ్మా దుర్గమ్మ, చాలా భయంగా ఉంది. నువ్వే నాకు రక్షగా ఉండాలమ్మా. ఏంటా సౌండ్స్? ఏంటది? అమ్మో, భయంగా ఉంది. వద్దు వద్దు, రాకు, దగ్గర రాకు, వద్దు. అమ్మో, చాలా భయంగా ఉంది. వర్షం కూడా మొదలైంది. అమ్మా దుర్గమ్మ, నువ్వే నా కాపాడింది. వీడియో నచ్చితే లైక్ చేసి జై దుర్గా మాత అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.